షుగరు అని రాగానే మా అమ్మగారు ఎక్కువ భయపడిపోయారు. అవును. అంటే చాలా మందిలో ఉంటుందండి. అవును. అంటే అదొక షాకింగ్‌గా ఎందుకు ఇలా వచ్చింది అనే షాక్‌లో ఉంటారు. అవును. వాళ్ళకి మీరంతా ధైర్యంగా ఉండాలి తప్ప మీరే అలాగా మీరు చెప్పాలి ఇప్పుడు అందరూ ధైర్యం. నేను చెప్తున్నాను సార్. అంటే మా అత్తమ్మకి అదే కూడా షుగరు. ఆవిడని చూసి నేను కూడా నా పరిస్థితి కూడా ఇలా అయిపోతుందేమో అని అయ్యయ్యో! చాలా భయపడ్డాను సార్. లేదు లేదు, ఆ స్టేజ్ దాటిపోయారు మీరు ఎప్పుడో. అది దాటిపోయారు. కాకపోతే ముందైతే చాలా నువ్వు అన్నట్టు చాలా భయంకరంగా మీకు ఉంటుంది. ఇంకా మీరు ఆ ట్రామాలోంచి రాలా పాపం ఆవిడ బయటికి. ఇంక ఇది నయం. అసలు కదిలిస్తే ఇంకా అసలు ఫోన్ లో అంత ఎమోషన్ అయిపోతాను ఉంటుంది. భయపడకండి, ఏం కాదు, ఇంకా ఏం భయం కాదు. లేదు సార్. అసలు నా హెల్త్ కూడా చాలా బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మందు కన్నా అందరికన్నా కూడా మీ మీ హస్బెండ్, మీ ఆయన గారు నాకు బాగా నచ్చారు. అవును సార్. నిజంగా మీకు అంత సపోర్టివ్గా ఉండి సపోర్ట్ చేశారు సార్ చాలా. గ్రేట్ పర్సన్. అవును. అండ్ ప్రభాకర్ గారు నాకు పర్సనల్గా నాకు గురువు ఆయన. అవును సార్. నాకు నేను కొంతకాలం పనిచేశాను ఆయన దగ్గర. నేను ఈ జన్మకి స్టాఫ్ కి సార్ కి రుణపడిపోయి ఉంటాను. ఈ జన్మకండి నిజంగా నాకు మళ్ళీ పునర్జన్మించినట్టే సార్. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి, అవును సార్. అంతేగాని మీరు భయపడకూడదు. ఇంకా భయం లేదు సార్. చాలా ధైర్యం వచ్చేసిందండి. బాధపడకండి. చాలా హ్యాపీగా ఉన్నాను. బాధపడద్దు. నాకు స్ట్రెస్ కూడా ఉండేది సార్. ఇప్పుడు మీరు తింటున్న ఈ లైఫ్ స్టైల్ ఉంది కదా, ఇదే కంటిన్యూ మీరే ఒక డాక్టర్ అయిపోవాలి. అవును సార్. మీ హస్బెండ్ కి రాకుండా మీరే చూడాలి. అవును సార్. మీ పిల్లలకి దాని గురించి చెప్పాలి. అవును సార్. అంటే ఆ ఫుడ్ ఇలాగే తినండి, అది ఇది అని ఆయన ఏం చెప్తారో ఆయన పద్ధతిలో ఫాలో అయ్యి మీరు మీ కుటుంబం హ్యాపీగా ఉండాలి. చాలా థ్యాంక్స్. ఇంకా చాలా కుటుంబాలకి మీరు హ్యాపీనెస్ ఇవ్వాలి చాలా థ్యాంక్ యూ గురు. అని అందరూ మా ప్రభాకర్ గారిని, నేను నేర్చుకున్న విద్యలో ఆయన కూడా ఒక పార్ట్. ఆయన సంస్థని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన ఎంతోమందికి ధైర్యం చెప్తున్నారు, ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. ప్రతిదీ ఆయన మీద టెస్ట్ చేసుకుని కానీ బయటికి ఇవ్వట్లేదు. ఇట్స్ ద గుడ్ థింగ్. ఆయన గురించి నాకు తెలుసు, ఆయన పట్టుదల గురించి.